ఇలాంటి సినిమాలకి ప్రమోషన్స్ ఉండవు, బడ్జెట్ క్రియేట్ చేయరు. ఇలాంటి మూవీస్ ఉన్నాయని ఎలా తెలుస్తాయి ఆడియన్స్ కి అసలు? రివ్యూ ఆఫ్ ఆరంభం. ఈ మూవీ యాక్చువల్ గా May 10th థియేటర్లో అయితే రిలీజ్ అయింది. బట్ దగ్గరలో ఎక్కడ అవైలబుల్ లేక చూడడం అయితే జరగలేదు. ప్రెసెంట్ అయితే OTTలో స్ట్రీమ్ అవుతుంది. సో మూవీ చూడడం అయితే జరిగింది. ఫస్ట్ స్ట్రైట్ గా స్టోరీ ప్లాట్ చూసుకుందాం. జైల్లో ఒక ఖైదీలాగా ఉంటాడు మన హీరో మిగిల్. అయితే ఒక రోజు అనుకోకుండా జైల్లోంచి మాయమైపోతాడు. ఎలాంటి గోళ్ళు బద్దలు కొట్టడు, ఎలాంటి కీసు పగల కొట్టడు, ఎలాంటి కన్నాలు చేయడు. బట్ తప్పించుకుంటాడు. ఎలా? అసలు అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి అండ్ లోపలికి రావడానికి రీజన్ ఏంటి అండ్ మనకి ట్రైలర్ లో చూపించినట్టు సైన్స్ ఎక్స్పెరిమెంట్ కి దీనికి ఏంటి సంబంధం అనేది మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కాన్సెప్ట్ వైజ్ అయితే నాకైతే బాగుంది, మంచి కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మూవీ టీమ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా, ప్యూర్ గా, క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే పెట్టారు మూవీలో. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ నాకు చూసాకైతే ఇట్స్ గుడ్ వన్, డీసెంట్ అనిపించింది. అండ్ దాంతో పాటు యాక్టర్స్ అందరూ కూడా మనకి మాక్సిమం 1 or 2 మెంబర్స్ తప్పనిచ్చి అందరూ కొత్త యాక్టర్సే. సో మనకి ఎమోషన్స్ అనేవి బాగా కనెక్ట్ అయినాయి అని చెప్పాలి. ఎవరైనా నోటెడ్ యాక్టర్ అయి ఉంటే మేబీ అంత వర్కౌట్ అవ్వకపోదునేమో ఎమోషన్స్, బట్ న్యూ యాక్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళ ఫేసెస్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ మనకు తెలియదు కదా. సో బాగా కనెక్ట్ అయ్యాం ఆ ఎమోషన్స్ పరంగా. అండ్ అలాగే మూవీ స్టార్టింగ్ పోర్షన్స్, ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో మొత్తం క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడానికి అండ్ వరల్డ్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా సరే, అండ్ ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి కనెక్ట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పటికి మెయిన్ థీమ్ ఓపెన్ చేసేటప్పటికి ఓకే ఇట్స్ గుడ్, బాగుంది అనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి కూడా మనకి వాళ్ళు ఒక పాయింట్ని చెప్తా ఉంటారు, బట్ మనం దాన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అది డైరెక్టర్ బ్రిలియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి వేరే పాయింట్ని తీసుకొచ్చి కలపడం వల్ల సో ఆ పాయింట్ని మనం మర్చిపోయేలాగా చేస్తాం. బట్ ఎప్పుడైతే ఆ పాయింట్ని రివీల్ చేసి ఇది మెయిన్ థీమ్ వచ్చేసి ఇది అని చెప్తాడో, ఓకే మనకి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కదా, మనమే వదిలేసామేమో అన్న ఫీల్ మీకు క్రియేట్ అవుద్ది. అండ్ మీకు ఒక క్లియర్ కట్ విజువల్ వస్తుంది. ఓకే ఇదా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే పెర్స్పెక్టివ్ లోకి వెళ్తారు మీరు. అండ్ అలాగే డెజావు కాన్సెప్ట్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, ఆ కాన్సెప్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడండి, మీకు పర్ఫెక్ట్ క్లియర్గా చెప్తారు ఎక్స్ప్లెనేషన్ అనేది. డెజావు అంటే ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అనేది క్లియర్ కట్గా చెప్తారు. అండ్ ఆ కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. స్టడీస్ యూస్ చేసే వాళ్ళకి ఒక రకమైన బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఈ కాన్సెప్ట్. అండ్ ఎలాంటి మూవీస్కి ప్రమోషన్స్ చేయరు, బజ్ క్రియేట్ చేయరు. ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి అని? ఆడియన్స్కి ఎలా తెలిసిద్ది? ప్రమోషన్స్ చేయాలి కదా, చేయలేదు. బట్ మాలాంటి రివ్యూయర్స్ ఉన్నది ఎందుకంటే ఇలాంటి మూవీని సజెస్ట్ చేయడానికి. అండ్ మీరు మూవీని అయితే మిస్ అవ్వకండి, మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి మూవీస్ని క్రిస్టోఫర్ నోలన్ తీసాడు అనుకోండి, అబ్బో అంటారు. అదే మన ఇండియన్స్ తెస్తే అబ్బే అంటారు. చూడండి, అట్లీస్ట్ థియేటర్లో చూడలేదు, కనీసం OTTలో అయినా మూవీని చూసి ఎంకరేజ్ చేయండి. ప్రెసెంట్ ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా ఆరంభం. అండ్ ఒకటి మాత్రం నిజం చెప్పాలి, ఈ మూవీ టెక్నికల్గా బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీలో టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్లో చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ అని ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్ BGM హైలైట్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. దాంతోపాటు సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, సూతింగ్గా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, అసలు మైండ్లోంచి పోవట్లేదు. అండ్ దాని తర్వాత సినిమాటోగ్రఫీ చాలా బెస్ట్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి, చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి ఈ మూవీకి. అండ్ మూవీ టీం మొత్తం బెస్ట్ ఇచ్చారని చెప్పాలి ఈ మూవీకి. అయితే వాళ్ళు హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు ఈ మూవీకి. అండ్ పెర్ఫార్మెన్స్ అయితే అందరూ కొత్త యాక్టర్స్ కాబట్టి బాగానే వర్కౌట్ అయింది. వన్ వరల్డ్ ఆరంభం మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ డీసెంట్, గుడ్ వాచ్. ఎవరు మిస్ అవ్వకండి, చూడండి. మీరు ఖచ్చితంగా సినిమా అయిపోయాక ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలిగిద్ది. ఈ ఆరంభంకి మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఇస్తున్న రేటింగ్ అయితే 3. ఇది ఆరంభం మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.